ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శెట్టి జ్యువెలర్స్ ఏసీ, బిఐఎస్ హాల్ మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆఖరి కార్తీక మంగళవారం కావడంతో భక్త జనంతో పోటెత్తిన మద్ది క్షేత్రం. ఒక్క రోజులో 14,86,000 రూపాయల ఆదాయం. అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 8 గంటలకు ఎంపీ సోషల్ క్లబ్ నుండి ప్రారంభం కానున్న 5K రన్. జంగారెడ్డిగూడెం మండలంలోనూ పట్టణంలోనూ బుధవారం జోరుగా సాగిన జన చైతన్య యాత్ర. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు మెరుగుపరచాలంటూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జంగారెడ్డిగూడెం సీనియర్ సిటిజన్స్ సంఘం ఆధ్వర్యంలో అశ్వారావుపేట రోడ్లో ఉన్న దత్తాశ్రమం వద్ద కార్తీక సమారాధన కార్యక్రమాలు నిర్వహించున్నట్లు ఆ సంఘ ప్రతినిధులు తెలియజేశారు. ఆ సంఘానికి చెందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. జంగారెడ్డి మండలం బాపూజీ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 9వ తారీఖు బుధవారం నాడు అశ్వారావుపేట రోడ్డులోని దత్తాశ్రమం నందు కార్తీక వన సమారాధన జరుగుతుంది. సభ్యులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ ఇదే మా ఆహ్వానం భావించి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం ఆఖరి మంగళవారం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. జై హనుమాన్ జై జై హనుమాన్ అన్న నామస్మరణతో మద్ది క్షేత్రం మారుమోగింది. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉసిరి తులసి చెట్లకు మహిళలు పూజలు నిర్వహించారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. చక్రధారపల్లి గ్రామస్తుల ఆలయంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆఖరి మంగళవారం ఈరోజు. మంగళవారం ఎంతో ప్రశస్తమైందని మనం ఇదివరకు చెప్పుకున్నాం. అటువంటి ప్రశస్తమైన మంగళవారాల్లో కార్తీక మాసం ఎంతో హరిహరాదులకు ప్రీతమైనటువంటి మాసం కాబట్టి అటువంటి హరిహరాదులకు ప్రీతమైనటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆఖరి మంగళవారం ఈరోజు స్వామివారిని విశేషంగా దర్శనం చేసుకుంటే వెంటనే వాళ్ళకి సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. మాసానాం మార్గశోషిమి అని చెప్పి భగవద్గీతలో చెప్తే కార్తీక మాసంలో హనుమత్ దర్శనం మాత్రమే సమస్తమైనటువంటి దోషాలు పోతాయట. ముఖ్యంగా చదువు సరిగ్గా రానిటువంటి విద్యార్థులు కానివ్వండి, లేదా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానివ్వండి, స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రమైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించి ఒక 27 ప్రదక్షిణాలు చేసినంతనే వెంటనే ఆ ఆపద నుంచి తొలగిపోతారు. ఇక అంగారక దోషం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని ఏముంది? వివాహం కావలసిన వాళ్ళకి దగ్గర దాకా రావడం, సంబంధం చెడిపోవటం, అట్లాగే అనేక రకాలైనటువంటి గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంగారక దోషం వల్ల. అటువంటి అంగారక దోషం పోవటం కోసం మద్ది ఆంజనేయ స్వామి వారిని ఒక 7 మంగళవారాలు కనుక ఒక 27 ప్రదక్షిణాలు చేస్తే వెంటనే ఆ దోషం పోయి వాళ్ళు స్వస్థులవుతున్నారు. ఇట్లాగా అనేక వేల మంది అనేక జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి శ్రీ స్వామివారిని మంగళవారం దర్శించుకోవడం జరుగుతోంది. సుమారు 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో పినుమచ్చ విశ్వనాథరాజు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది, పలు విద్యా సంస్థల విద్యార్థులు తదితర సేవా సంఘ భక్తులు సేవలందించారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవంలో భాగంగా ఆఖరి మంగళవారం విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి పోటెత్తి వచ్చారు. ఉదయం 4 గంటల నుండి కూడా జై శ్రీరామ అంటూ భక్తులందరూ కూడా స్వామివారి ఆలయాన్ని ప్రదక్షిణ చేస్తూ స్వామివారిని దర్శించుకుని పూజించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇప్పటి వరకు శ్రీ స్వామివారి ఆలయానికి సుమారు 30,000 మంది భక్తులు సందర్శించారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల వరకు మరో 30,000 మంది భక్తులు సందర్శిస్తారని ఆశిస్తూ వారికి తగిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే ఉదయం 9 గంటల నుండి 9:30 నుండి కూడా చక్రదేవరపల్లి గ్రామస్తుల ఆర్థిక సహకారంతో ఇవాళ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ఉచిత అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉదయం 4 గంటల నుండి కూడా స్వామివారి ప్రసాదం ఉచితంగా భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ కూడా పాలు మంచినీరు కూడా సప్లై చేయడం జరుగుతుంది. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ అందుబాటులో ఉండేలాగా ఏ ఒక్కరికి లేదనకుండా పులిహార లడ్డు ప్రసాదం కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ శాఖల నుంచి వచ్చిన సిబ్బంది అందరూ కూడా స్వామివారి ఆలయంలో భక్తులకి సేవలు చేస్తున్నారు. అలాగే సత్యసాయి సేవా సమితి వారు కూడా సుమారు 150 మంది, అలాగే వివిధ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా వాలంటీర్లు కూడా సుమారు 100 మంది వచ్చి స్వామివారి భక్తులకి తమ సేవలు విశేషంగా అందిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డిసెంబర్ 9వ తేదీ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో అవినీతి వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ ఫ్యాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం 5K రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంబీ సోషల్ క్లబ్ నుండి 5K రన్ ప్రారంభించి రామచంద్రపురం వాటర్ ట్యాంక్ వరకు వెళ్లి తిరిగి మరలా ఎంబీ సోషల్ క్లబ్ కు తిరిగి రానున్నట్లు వారు తెలియజేశారు. ఈ 5K రన్ లో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఎల్లార కృష్ణబాబు, మొగళ్లపు వెంకటేశ్వరరావు, మానికల వెంకటేశ్వరరావు, లయోలా పాఠశాల ప్రిన్సిపల్ మాథ్యూస్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్ట్ అని ఫోరం అగైన్స్ట్ కరప్షన్ టుడే అనే ఒక సంస్థని మనం జంగారెడ్డిలోనే ఏర్పరచుకున్నాం. సుమారుగా సంవత్సరం అయింది ఆ సంస్థ ఏర్పడి. దాని ముఖ్యోద్దేశం ఎంతసేపు మన ప్రజల్లో భారతదేశం మీద భక్తి, దేశభక్తి, అలాగే నైతిక విలువలను కాపాడుకుంటూ అవినీతిని ఎక్కడున్నా సరే వ్యతిరేకిస్తూ అవినీతి మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దాని యొక్క చెడు ప్రభావం ప్రజల మీద, సమాజం మీద, దానివల్ల వచ్చే నష్టాలను ఎప్పటికప్పుడు మనం ముఖ్యంగా పిల్లల్లో, న్యూ జనరేషన్లో, అలాగే స్టూడెంట్స్లో ఈ కల్పిస్తూ ఫర్దర్గా సెకండ్ స్టేజ్లో ఆ అవినీతి మీద అవసరమైన ప్రత్యక్ష పోరాటానికి కూడా ఈ సంస్థ ముందుకెళ్లే విధానంగా రూపకల్పన జరిగింది. అలాగే 9వ తారీఖున అవినీతి వ్యతిరేక దినం రోజున అందరూ ఒక 5K రన్, 5 కిలోమీటర్ల రన్ అనేది ఒక కార్యక్రమం పెట్టాం. ముఖ్యంగా అందరూ దానికి ఆహ్వానితులే, కాలేజీ స్టూడెంట్స్, అలాగే బయట జాగింగ్ చేసే వ్యక్తులు, వాకింగ్ చేసే వ్యక్తులు అందరినీ ఆహ్వాని. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన 6గురికి నెలవారీ పెన్షన్ గా ఒక్కొక్కరికి 300 రూపాయలను ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి ఉమరాలి మంగళవారం అందజేశారు. లబ్ధిదారులు వసంతవాడ విశ్వనాథం, రౌతు వెంకటలక్ష్మి, షేక్ చాంద్ బాషా, పసుపులేటి జయరాజు, కుప్పాక గాయత్రి, అమలారపు కృష్ణప్రసాదులకు ప్రతి నెల దాతల సహకారంతో ఈ పెన్షన్ అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆలీ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం బస్టాండ్ ఎదురుగా ఉన్న మాల మహానాడు కార్యాలయం ముందు జిల్లా మాల మహానాడు కార్యకర్తల అత్యవసర సమావేశం మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కస్సే బాలకృష్ణ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షులు దళితరత్న చీకటమిల్లి మంగరాజు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంగరాజు మాట్లాడుతూ నిన్న విజయవాడలో చీప్ లిక్కర్ లో మిథనాల్ కలపడం వల్ల 5 మంది చనిపోయారని, కల్తీ మద్యం దాగి చనిపోయిన వారికి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మంగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతోనైనా ఎక్సైజ్ శాఖ వైఫల్యం బట్టబయలైందన్నారు. మన జిల్లాలో కూడా కల్తీ మద్యం ఏరులై పారుతుందని, ఎక్సైజ్ అధికారులు లంచాలు తీసుకుని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. త్వరలో మాల మహానాడు వివిధ దళిత ప్రజా సంఘాలు కలుపుకొని ఉద్యమించడానికి సిద్ధమవుతున్నామన్నారు. ఈ సమావేశంలో నాయకులు పాతూరి అంబేద్కర్, బరంపురం నారాయణ, తొర్లపాటి శ్రీనం, వి విల్సన్, దాసరి శ్రీనివాస్, కండెల్లి పెద్దిరాజు, బోస్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ కు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వీల్ చైర్ ను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కేఎల్ఎన్ ధనకుమార్, అచ్యుత శ్రీనివాసరావులు మాట్లాడుతూ బస్టాండ్ కు వచ్చే వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం రోటరీ తరపున ఈ వీల్ చైర్ ను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు చామర్తి శ్రీరాములు, ఎస్ఆర్ఎంటి రెడ్డి, ఐతార్ జోస్నా, ఆర్టీసీ ఎన్ఎంయు నాయకులు డివిఎస్ ఎన్టీ రాజు, జివిఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వాళ్ళు మన డిపోకి వీల్ చైర్ని ప్రజెంట్ చేస్తానని చెప్పి వచ్చారు. దానికి మాకు వెళ్ళలేని సంతోషంగా ఉందండి. ఆ వీల్ చైర్ని ప్యాసింజర్లు అందరూ
కాళ్ళు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ, హ్యాండిక్యాప్డ్ అదే నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ దాన్ని ఉపయోగించుకోండి. నీరసంగా ఉన్నవాళ్ళు, నడవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా వాడుకోవచ్చండి. అది కంపల్సరీ మన బస్ స్టాండ్లోనే ఆవరణలోనే ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది. ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం డిపోలోకి వచ్చి బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులందరూ ఉపయోగించుకొని వారు ఇచ్చిన దానికి సార్థకం చేస్తారని ప్రార్థిస్తూ అత్యంత చేరువలో ఉండి ప్రయాణ సౌలభ్యాన్ని కలిగించేటువంటి ఏకైక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో అంటే వికలాంగులు కానీ వయోవృద్ధులు కానీ ఈ బస్సే వాళ్ళకి ఆధారం. ఈ బస్సు ద్వారా మాత్రం వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు. అలాంటి పరిస్థితుల్లో బస్ స్టాండ్ వరకు వచ్చి ఆ బస్సు దగ్గరికి వెళ్ళటానికి కానీ, బస్సులోంచి దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ గమ్యాలకు చేరుకోవడానికి వాళ్ళ తాలూకు వాళ్ళతోటి ఇంటికి వెళ్ళడానికి కానీ ఉపయోగపడేదానికి పబ్లిక్ సర్వీస్ అనేది ప్రధానమైన ఉద్దేశంతో రోటరీ జంగారెడ్డిగూడెం ఈ రోజున మన జంగారెడ్డిగూడెం ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపోకి ఒక వీల్ చైర్ని మనం ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఇది ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు చెప్పిన దాని ప్రకారం కంట్రోల్ రూమ్ దగ్గర, కంట్రోల్ పాయింట్ దగ్గర అందరికీ అవైలబుల్గా ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఎవరైతే ఉపయోగించుకోవటానికి అర్హులో వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఖచ్చితంగా మనం చేసిన సేవ ఏదైతే ఉందో అది 10 మందికి వెళ్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. చూస్తూనే ఉండండి సీకింగ్ us. శెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ VVS గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ శెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ శెట్టిలో మాత్రమే. అడ్రస్ శెట్టి జ్యువెలర్స్ ఏసీ, BIS హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ట్రాయ్ నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సెటాప్ బాక్స్ తప్పనిసరిగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మీ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ కాబడి 6 నెలలు పూర్తయి వినియోగదారులకు మంచి వినోదాన్ని ఇంకా క్వాలిటీతో ప్రసారాలు జరుగుతున్నవి. అన్లాగ్ లో ప్రసారాలు నిలిచిపోయే సమయం దగ్గరవుతున్న తరుణంలో వినియోగదారులందరూ మీ యొక్క కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి డిజిటల్ బాక్సులు అమర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అన్లాగ్ లో ప్రసారమయ్యే ముఖ్యమైన ఛానల్స్ జెమినీ మూవీస్, మా టీవీ, జీ తెలుగు, స్పోర్ట్స్, డిస్కవరీ మొదలగు ముఖ్యమైన ఛానల్స్ డిజిటల్ లోకి మారి అన్లాగ్ లో నిలిచిపోవును. కావున వినియోగదారులందరూ త్వరపడి మీ యొక్క ఆపరేటర్ ను సంప్రదించి డిజిటల్ సెటప్ బాక్స్ ను అమర్చుకొని 300కు పైగా ఛానల్స్ HD క్వాలిటీ, MPEG 4 టెక్నాలజీ, స్టీరియోఫోనిక్ సౌండ్ తో వీక్షించగలరు. బాక్సులు ఆర్డర్ పెట్టిన 15 రోజులకు కానీ రావు. కావున ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఆపరేటర్ ను ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదు. కావున వినియోగదారులందరూ త్వరపడగలరు. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం 4వ వార్డు నందు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను అరట్లకోట దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు NTR చిత్రపటానికి బాలసాని దుర్గారావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా 4వ వార్డులోని ఇంటింటికి టీడీపీ నాయకులు తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందుతుంది లేనిది నేరుగా వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మేము ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు వారం రోజులు బట్టి కూడా జన చైతన్య యాత్ర ప్రతి వార్డులోనూ కూడా రోజుకి 2 వార్డులు 1 వార్డు చొప్పున తిరుగుతాం కూడా జరిగింది. ఎందుకంటే వారు ఇచ్చిన పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా, ఎలా ఉన్నాయి ఏంటి, మీరు స్వయంగా ఇంటింటికి వెళ్ళి వారిని అడిగి వారి సమస్యలు తెలుసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మనకి ఈ కార్యక్రమం చెయ్యాలని మాకు తెలియజేయటం జరిగింది. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా తిరుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు వార్డులోనూ ఎవరైనా లేని
పేదవారు ఉంటే వారికి పెన్షన్లు అందుతున్నాయా, లేకపోతే ఏంటి వికలాంగుల పెన్షన్లు అవనండి, వృద్ధాప్య పెన్షన్లు అవనండి, రేషన్ షాప్లో వారికి ఎలా అందుతున్నాయి ఏంటి ఇవన్నీ కూడా దశల వారీగా అవన్నీ కూడా తెలుసుకోవాలి ప్రతి వార్డులో కూడా అని వారి ఉద్దేశం మీదకు మేము ప్రతిరోజు కూడా తిరుగుతున్నాము. ఎందుకంటే ఇంతకుముందు మన ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు బడుగు బలహీన వర్గాలు వారు చూసిన కష్టాలు చూసి ఎన్నో రకాలుగా వారు చలించి వారికి ఎలాగైనా సరే మనం సపోర్ట్గా ఉండాలి, వారికి ఎలాగైనా సరే ఆ 200 పెన్షన్లు 1000 రూపాయలు చేయాలని ఆ రోజునే నిర్ణయం తీసుకోవటం, వారు ఎలక్షన్ జరిగాక ముందుగా ఎవరికైతే డ్వాక్రా మహిళలకి రైతు సోదరులకి అందరికీ కూడా రుణమాఫీ అని ఎలా చెప్పారో అవన్నీ కూడా ఒకటి చేసుకొస్తున్నారు. మన రాష్ట్ర విభజన జరిగాక మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వారు ఏవైతే అన్నారో అవన్నీ కూడా అమలు చేస్తున్నారు. ఎందుకంటే మనం లోన్ బడ్జెట్లో ఉండటం వల్ల ప్రతిదీ కూడా వెంటనే చేయలేక దశల వారీగా ఒక్కొక్కటి చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు రేషన్ కార్డులు కూడా కొత్తవి కూడా మళ్ళీ రేషన్ కార్డులు లేని వారికి కొత్తవి కూడా వచ్చినాయి. అలాగే పెన్షన్లు ఎవరికైతే రాలేదో వారు కూడా కొత్తవి కూడా కొన్ని వచ్చినాయి. మరి జన్మభూమిలో ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే దీపం పథకం కింద గ్యాస్ కలెక్షన్లు కూడా ఇవ్వటం కూడా జరిగింది. అదే ఏదైనా సమస్యలు ఉంటే ఈ వార్డు నాయకులు అవనండి, మా దృష్టిగా అవనండి మాకు తీసుకొస్తే వెంటనే వాటిని ఆ సమస్యలు పరిష్కరిస్తాము. మేము మా మంత్రివర్యులు పీతల సుజాత గారి దృష్టికి తీసుకెళ్ళి కొన్ని సమస్యలు కూడా వారి ద్వారా కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకైతే ఇప్పుడు అనంతరం పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తాఫా మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలను బుధవారం 9, 10 వార్డుల్లో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈరోజు 4వ వార్డులో జన చైతన్య యాత్రని మనం జరుపుకుంటున్నాం. మరి రోజు కూడా 1, 2 వార్డుల్లో కార్యక్రమాలని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. జన చైతన్య యాత్రలో ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వివరించి ఈ కార్యక్రమాలు ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఈ రకంగా చేస్తామని చెప్పేసి ప్రజలకు తెలియచేయటం, తద్వారా ప్రజల్లో ఇంకా సమస్యలుంటే ఆ సమస్యలను స్వీకరించి వాటిని ఏ రకంగా పరిష్కరించాలి ఏంటి అనే ఉద్దేశంతో చేపట్టిన యాత్ర జన చైతన్య యాత్ర. ఈ యాత్రలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకి మన రామచంద్రపురం నీళ్ళ ట్యాంక్ దగ్గర మరి నూతనంగా స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్తూపం దగ్గర కార్యక్రమం ఉంటుంది. రేపు 9, 10 వార్డులు, ఈ 2 వార్డులకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదే రకంగా జంగారెడ్డి పట్టణం ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొని రేపు ఉదయం 9, 10 వార్డుల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. అలాగే టీడీపీ నాయకులు చిట్రోజు తాతాజీ మాట్లాడుతూ ఎన్నో కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో నడిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా 4వ వార్డులో జరుగుతుంది. మరి మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1 సంవత్సరంన్నర క్రితం 14,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఆయన ఎంత కష్టమైనా సరే మరి దశల వారీగా అమలు చేయడం జరుగుతుంది. అలాగే రైతు రుణమాఫీ కోసం మరి 50,000 రూపాయల లోన్ ఉన్నటువంటి అందరు రైతులు కూడా ఒకే దఫాగా రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ఆ పైన 1,50,000 వరకు మరి తఫాలుగా మరి రుణమాఫీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కొంత అమౌంట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే మరి డ్వాక్రా మహిళలకి ఆదుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డ్వాక్రా గ్రూప్కి 1,00,000 రూపాయలు చొప్పున రుణమాఫీ చేయడం జరుగుతుంది. అలాగే పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల్లోనూ చైతన్యం అలాగే డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే ఈ 4వ వార్డులో కూడా డెవలప్మెంట్ జరిగింది. మరి వైఎస్ఆర్ నగర్లో అక్కడ కూడా 5,00,000 రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. అలాగే ఇందిరానగర్ కాలనీలో పైప్ లైన్లకి 3,00,000 రూపాయలు కేటాయించారు. అలాగే పాత బస్టాండ్ దగ్గర ఒక కల్వర్ట్కి 5,00,000 రూపాయలు దాదాపు కల్వర్ట్ ఏదైతే వితంతు అయితే వృద్ధాప్య పెన్షన్ అయితే వికలాంగ పెన్షన్ అయితే ఈ వార్డులో సుమారుగా 198 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాస్ కనెక్షన్లో ఒక 80 గ్యాస్ కనెక్షన్ 40 గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే మరి అందరికీ స్వచ్ఛ భారత్లో భాగంగా టాయిలెట్స్ అన్నీ కూడా నిర్మించాలని మరి మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మరి సుమారుగా ఒక 80 టాయిలెట్స్ని ఈ వార్డులో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా వివిధమైనటువంటి పనులు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొండాపతుల వెంకటాచలం, మేడిది బాలబ్రహ్మం, చిలుకూరి సుబ్బయ్యాచారి, చిలుకూరి రాజు, మండవ లక్ష్మణరావు, దుబే దేవానంద ప్రసాద్, తూడికొండ దుర్గారావు, కొండరెడ్డి సోమరాజు, నంబూరి రామచంద్రరాజు, అట్లూరి రామ్మోహన్ రావు, చిట్టుబైన రామలింగేశ్వరరావు, సంగడాల సుధారాణి, చెరుకూరి శ్రీధర్, చాపతుల మరియా, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మరి ఈ కార్యక్రమానికి మనందరం కూడా 4వ వార్డులో పర్యటించడం జరిగింది. అమ్మ మరి చైర్పర్సన్ గారు మా వంగవారి వీధిలో డ్రైనేజీ కొంచెం వెడల్పు చేస్తే సరిపోతుంది. తర్వాత నీళ్లు అవి కూడా కొంచెం ఈ మధ్య ఇబ్బందికరంగా ఉంది. ఇంకా అంతకు మించి మరి మా వార్డులోను సమస్యలు అంటే మీకు చూస్తూనే ఉంటున్నారు. తర్వాత మరి ఇక్కడ రేషన్ కార్డులు అవనివ్వండి, పెన్షన్లు అవనివ్వండి, ఈ వార్డులో డ్వాక్రా గ్రూపులు కూడా ఎక్కువే ఉన్నాయి. అందరికీ లోన్స్ అవి కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే ఈ 10,000 రూపాయలు మరి మేము దాని గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాము. అవి తీసుకోకూడదని అంటున్నారు. బ్యాంకులతో కూడా మాట్లాడి మరి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తారని అనుకుంటున్నామమ్మా. మీరు అడిగే సమస్య మేము ముందే చెప్పేశాం. దాని గురించి కూడా తర్వాత స్వచ్ఛ భారత్ దొడ్లు కూడా వచ్చినాయండి. అది ఇసుక గురించి కూడా మరి 4-5 రోజుల్లో తేలుతుందన్నారు. ఆ దొడ్లు కూడా మొదలు పెడతారు. తర్వాత మరి మన చైర్పర్సన్ గారు, అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ గారు, మన మినిస్టర్ గారు మరి అందరికీ కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వాలు ఉన్నవాళ్ళు. తర్వాత మనం కూడా వాళ్ళకి సహకరించి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువ లేకపోవటం వలన దశల వారీగా మరి ఒక వార్డు అన్ని వార్డులకి సమానంగానే నిధులు కూడా ఎక్కువ తక్కువ కాకుండా చేస్తున్నారు. మరి మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోండి. కొంతమందికి మా వార్డులో కొంతమందికి లేని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి స్థలాలు లేవు. కొద్దిగా రాసి వాళ్ళ పేర్లు కూడా ఈసారి మరి స్థలాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా స్థలాలు ఇవ్వాలని గ్యాస్ కనెక్షన్లు కూడా అయిపోయినాయి అన్నారు. కొంతమందికి రాలేదు. ఆ గ్యాస్ కనెక్షన్లు కూడా వచ్చాక అవి కూడా మేము దగ్గరుండి ఏ పని ఉన్నా మేము కష్టపడి తిరిగి మేము తాతాజీ గారు అనంగా మేమనంగా తిరిగి. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం, దేవులపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలు మంగళవారం జోరుగా నిర్వహించారు. ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల నుంచి ప్రారంభించే బలహీన వర్గాల వారికి ఇళ్ల కాలనీలను అన్ని వర్గాల వారికి అందించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ మాట్లాడుతూ మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. ప్రజలంతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ బాగున్నాయని అంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దళి కృష్ణారెడ్డి, ఎస్ఎస్ ఇస్మాయిల్, గంట రామారావు, మండల పార్టీ అధ్యక్షులు ముల్లపూడి శ్రీనివాసరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఉమ్మడి రాంబాబు, ఎంపీటీసీలు పర్వతవర్ధిని, ఆరుగుల సావిత్రి, పోతన బాపిరాజు, శీలం వెంకట కృష్ణరాజు, సర్పంచ్ దండ్రు రంగమ్మ, మండల పార్టీ కార్యదర్శి పసుపులేటి సూర్యచంద్రరావు, మధ్యాహ్నపు సూర్యచంద్రరావు, పాతూరి రామచంద్రరావు, పండు, పుట్ట మారుతి గోపాల్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంగళవారం పోటీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం త్రివేణి విద్యాలయంలో మంగళవారం ఉదయం భూతాపం, వాతావరణంలో మార్పు, పర్యావరణ పరిరక్షణ, మానవుని పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు భారతదేశ ప్రస్తుత పరిస్థితులు, అసహనం అనే అంశంపై డిబేట్ పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా రిటైర్డ్ ఎంఈఓ చావ రమేష్ బాబు, న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు, టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు దాసరి శేషు వ్యవహరించారు. అదేవిధంగా ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని, ఉగ్రవాదం ప్రపంచ దేశాల పనితీరు బాధ్యత అనే అంశంపై ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేయబడతాయని, 10వ తేదీ మానవ హక్కుల సదస్సులో ఈ బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పగడం దినేష్, కళాశాల ప్రిన్సిపల్ హెచ్బిఆర్ ప్రసాదరావు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మోహన్, ఎన్ గణేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి మిత్రులకి ఎవరైతే ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థి మిత్రులు ఉన్నారో వారందరికీ కూడా ఒక 3 రకాల అంశాల్లో కాంపిటీషన్స్ జరపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటల నుంచి ఎలక్యూషన్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. 10వ తారీఖున ఈ యొక్క 3 కాంపిటీషన్స్లో మొదటి, రెండవ, ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చినటువంటి వారికి బహుమతులు ప్రదానోత్సవం, అదేవిధంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం యొక్క సభ కూడా ఇదే త్రివేణి కళాశాల ఆవరణలో జరపబడుతుంది. మాకు ఇక్కడ వెన్యూ ఇచ్చినందుకు త్రివేణి కళాశాల యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డి రోటరీ కమ్యూనిటీ హాల్ నందు
ఫ్యాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అవినీతి నిరోధం సమాజ అభివృద్ధి అనే అంశంపైన విద్యార్థులకు మంగళవారం వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పట్టణంలోని మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని హై స్కూళ్లు, కాలేజీల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు ఏ విధంగా కృషి చేయాలి అనే అంశంపై విద్యార్థులు ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అవినీతి సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అని, చిన్నతనం నుండి విద్యార్థుల్లో విలువలను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. పట్టణ ఫ్యాక్ట్ సంస్థ అధ్యక్షులు మాథ్యూస్, కార్యదర్శి మొగలపు వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లార కృష్ణబాబు, లోక్సత్తా పార్టీ నాయకులు ఎల్ కృష్ణయ్య, జన విజ్ఞాన వేదిక సభ్యులు వి అప్పారావు, మానికల వెంకటేశ్వరరావు జడ్జీలుగా వ్యవహరించారు. అవినీతికి వ్యతిరేకంగా వ్యాసరచన పోటీలు, అలాగే వక్తృత్వ పోటీలు నిర్వహించబడ్డాయి. ప్రతి స్కూల్ నుంచి కూడా చాలామంది వందలాది విద్యార్థులు ఈ విషయంలో పాల్గొన్నారు. అలాగే డిసెంబర్ 9 ప్రపంచ అవినీతి వ్యతిరేక దినం సందర్భంలో మన జంగాడ్లోనే అపూర్వమైన ఒక ర్యాలీ నిర్వహించి అన్ని స్కూల్స్ నుంచి బోసుబొమ్మ దగ్గరికి రావటం, బోసుబొమ్మ దగ్గర అందరూ కూడా స్లోగన్స్ ఇవ్వటం అవినీతికి వ్యతిరేకంగా జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. మీరందరూ ప్రజలందరికీ అది బాగా తెలుసు. అదే దాని కంటిన్యూషన్ భాగంలోనే ఈరోజు రేపు డిసెంబర్ 9 ప్రపంచ అవినీతి వ్యతిరేక దినం మళ్ళీ వచ్చింది. ఆ సందర్భంలో మొన్న ఈ మధ్యన కొన్ని వ్యాసరచనను, మహాత్మా గాంధీ వర్ధంతి రోజున వ్యాసరచన పోటీలు, జయంతి రోజున మహాత్మా గాంధీ జయంతి రోజున వ్యాసరచన పోటీలు మళ్ళీ నిర్వహించడం జరిగింది రోటరీ క్లబ్లోనే. అలాగే వ్యక్తిత్వ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. మరియు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం సందర్భంలో జంగాడ్లో 5K రన్ అనేది ఒకటి ఏర్పరచడం జరిగింది. దానికి ముందుగా ఈరోజు 8వ తారీఖున మళ్ళీ ముఖ్యంగా ఈ పాఠశాల యొక్క హై స్కూలు, అలాగే కాలేజెస్ విద్యార్థులకు అవినీతికి వ్యతిరేకంగా వారి యొక్క వక్తృత్వ పోటీలు నిర్వహించాం. అది ఇప్పుడు జరుగుతుంది రోటరీ క్లబ్లో ప్రజెంట్. రేపు 5K రన్కి అందరూ సమగా స్టూడెంట్స్ పంపుతా ఉన్నారు. రేపు 8:30కి స్టార్ట్ అవుతుంది ఎంబీ సోషల్ క్లబ్లో. ఆ సందర్భంలో ఈరోజు ఈ వక్తృత్వ పోటీలో నెగ్గిన వాళ్ళకి బహుమతులు ఇవ్వబడతాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై నిరసన వ్యక్తం చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జుజ్జవరపు జయరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సమితి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా పరిషత్ సెంటర్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు కార్యకర్తలకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలు రోడ్డు మీదే బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ప్రక్షాళన అయ్యేంత వరకు తాము ఈ పోరాటం చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు రోజు రోజుకి అధ్వానంగా తయారైందని, కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని అన్ని వర్గాల పేద మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తుంటే కనీస వైద్యం పొందలేక చావు బారిన పడుతున్నారని, జిల్లాలోని 79 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 19 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు 33, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 9 ఉండగా 165 మంది డాక్టర్లు అవసరం కాగా కేవలం 79 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లాగు రవిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాతరపు లోకేశ్వరరావు, రాష్ట్ర మాల్ నివాసి టీచర్స్ సంఘం కన్వీనర్ బేతన సుదర్శన్, బౌద్ధ ప్రచార ట్రస్ట్ చైర్మన్ ఆర్ మణిసింగ్, జిల్లా అధికార ప్రతినిధి కావూరి మధుకుమార్, జిల్లా లీగల్ అడ్వైజర్ చిరంజీవి రాంబాబు, ఎడ్లపల్లి శ్రీను, ఎస్ పార్వతి, ఎం సలీమా, లాగు యోహాన్లు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ పేదల సంక్షేమం కొరకు, పేదల విద్యావసరాల కొరకు సింహభాగం బడ్జెట్ను రిలీజ్ చేసే క్రమంలో పేద మధ్యతరగతి ప్రజలకు, పేద మధ్యతరగతి రోగులకు వైద్య విధానం అందుతుందా, వారికి సక్రమైన పద్ధతిలో ఈ వైద్యం చేరుతుందా అనేది ఆలోచించకపోవటం దౌర్భాగ్యం. ఏ రాష్ట్రంలోనైనా కానీ సింహభాగం వైద్యానికి కేటాయించవలసి ఉండగా మరి ఈ ప్రభుత్వ అధికారులు ఈ వైద్యం అమలయ్యే తీరుని పేద మధ్య తరగతి వారికి చేరే విధంలో వారు నింబక నీరెత్తినట్టుగా ఉండటం శోచనీయం. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అస్తావ్యస్తమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి ఉందంటే వర్ణనాతీతం. నెల రోజులుగా దళిత హక్కుల పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సర్వే చేసి ఈ యొక్క దుర్భరమైన పరిస్థితి, పేద మధ్యతరగతి రోగులు, అన్ని కులాల, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని ఒక రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ అధికారులకి, గౌరవ పాలకులకి సమర్పించినప్పటికి కూడా వారి నిమ్మకి నీరెత్తినట్లుగా ఉన్నారు. ఇది ఎంత మాత్రం సాధించరాని విషయం. పాలకులారా, ఎమ్మెల్యేలారా, మంత్రులారా, ఎంపీలారా, మీకు తెలుసు మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న పిహెచ్ల పరిస్థితి ఏంటో, మీకు తెలుసు మీకు మీ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆ యొక్క సమస్యలు ఏంటో, కానీ మీరు పట్టించుకోవట్లేదు. ఈ జిల్లా వ్యాప్తంగా 79 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, 19 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, 33 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు ఉన్నాయి, 9 ప్రాథమిక మధ్య ఆసుపత్రులు ఉన్నాయి. అయితే 165 మంది డాక్టర్లు కావాల్సి ఉండగా కేవలం 79 మంది డాక్టర్లతో ఈ యొక్క వైద్యాన్ని ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి ప్రజలు పడుతున్న బాధలు, ఆర్తనాదాలని వెలుగెత్తి చాటుతామని చెప్పేసి ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆఖరి కార్తీక మంగళవారం కావడంతో కొత్త జనంతో పోటెత్తిన మద్ది క్షేత్రం. ఒక్క రోజులో 14,86,000 రూపాయల ఆదాయం. అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 8 గంటలకు ఎంపీ సోషల్ క్లబ్ నుండి ప్రారంభం కానున్న 5K రన్. జంగారెడ్డిగూడ మండలంలోనూ పట్టణంలోనూ బుధవారం జోరుగా సాగిన జన చైతన్య యాత్ర. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు మెరుగుపరచాలంటూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.